భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అశ్వాపురం, మణుగూరు మండలాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కమిషన్ తీసుకుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరు కోరుకున్న ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా భరోసా భద్రతను ఇస్తూ ఈ 2.5 సంవత్సరాలు మీకు ఏ లోటు రాకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటూ వస్తుంది. ఇందాకనే మనం 2,40,00,000 రూపాయలతో 12 క్లాస్ రూములకి శంకుస్థాపన చేసుకున్నాం. పేదవాడికి ఏది అవసరం ఉందో అది 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఆడబిడ్డకి రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం.